హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ వెల్కమ్ టు ద కరెంట్ అఫైర్స్ సిరీస్ అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ద అప్కమింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే కనుక డిస్కస్ చేస్తాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ప్లాట్ఫామ్ అండర్లో బ్యాంక్ ఇన్ఫినిటీ అండర్లో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేటువంటివి ప్రొవైడ్ చేయబడుతున్నాయి. ఇక్కడ మీకు టెస్ట్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఉంటుంది. బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మనకు కవర్ అవుతాయి. సో ఫీ వచ్చేసి దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది కేవలం 12,000 రూపీస్ మాత్రమే. ఒకేసారి పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు ఈఎంఐ ఫెసిలిటీలో కూడా మీరైతే కనుక పే చేసుకోవచ్చు. ఈఎంఐ 3,000 రూపీస్ పర్ మంత్. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఫర్ వరల్డ్ ఎయిడ్స్ డే 2024? ఇంటర్నేషనల్ డేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క రెస్పెక్టివ్ థీమ్స్ చాలా ఇంపార్టెంట్. సో కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ మనకి డిసెంబర్లో ఉన్నటువంటి డేస్ మనం అయితే కనుక డిస్కస్ చేద్దాము. వాటిలో భాగంగా వరల్డ్ ఎయిడ్స్ డే 2024 యొక్క థీమ్ ఏంటి? జనరల్గా డే అయితే అడగరండి, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి. థీమ్ అయితే మాత్రం అడుగుతారనమాట. సో ఎండ్ ద ఇన్ఈక్వాలిటీస్, ఎండ్ ద ఎయిడ్స్, టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్, గ్లోబల్ సాలిడారిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, ఈక్వలైజ్, అచీవింగ్ ద హెల్త్ ఫర్ ఆల్, నో యువర్ స్టేటస్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. సో వరల్డ్ ఎయిడ్స్ డే, సో ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎయిడ్స్ డే మనకైతే కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎందుకని? దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ని పీపుల్లో మనం క్రియేట్ చేయడం గురించి. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారండి? అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 1st December. సో 1st December. అలాగే మొన్న 2024లో కూడా December 1st మనం ఏంటి అని అంటే కనుక వరల్డ్ ఎయిడ్స్ డే అయితే కనుక అబ్జర్వ్ చేసాము. సో వేర్ ద థీమ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్. టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్ అనేటువంటి థీమ్ తోటి మనం దీన్ని అబ్జర్వ్ చేయడం అయితే కనుక జరిగింది. అసలు మొట్టమొదటిసారిగా వరల్డ్ ఎయిడ్స్ డే అనేటువంటిది 1988లో ఇనిషియేటెడ్ ఇన్ ద ఇయర్ 1988లో మనకైతే కనుక మొదలు పెట్టారండి. అప్పటి నుంచి మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం December 1st మనకైతే కనుక సెలబ్రేట్ చేయబడడం జరుగుతుంది. సో ఎస్, దీనికి సంబంధించి వరల్డ్ ఎయిడ్స్ క్యాంపెయిన్ అని చెప్పేసి కూడా మనకు ఉంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీ మనకి వరల్డ్ ఎయిడ్స్ క్యాంపెయిన్ అని చెప్పేసి బేస్డ్ ఆన్ నెదర్లాండ్స్. ఎస్, కమింగ్ టు దిస్ క్వశ్చన్, వాట్ వాజ్ ద ఆన్సర్? మనకి వాట్ వాజ్ ద థీమ్ ఫర్ వరల్డ్ ఎయిడ్స్ డే 2024 అంటే సో ద ఆన్సర్ వచ్చేసి టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్ ఈజ్ ద థీమ్ అండి మనకి. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద థీమ్ ఫర్ ద వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే? చాలా ఇంపార్టెంట్ అండి. వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే అని చెప్పేసి సో ప్రతి సంవత్సరం మనం ఏంటి అని అంటే కనుక December 4వ వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఎందుకంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే అని చెప్పేసి ఈ రోజున అవేర్నెస్ అనేది పీపుల్లో క్రియేట్ చేయాలి. సో వైల్డ్ లైఫ్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ అనేటువంటి ఉద్దేశంతో మనకి December 4th ప్రతి సంవత్సరం మనం ఏంటి అని అంటే కనుక అబ్జర్వ్ చేయబడడం జరుగుతుంది. సో ఆబ్జెక్టివ్ ఏంటి? టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద అంతరించిపోతున్నటువంటి, సో అబౌట్ ప్రిజర్వింగ్ ద ఎర్త్స్ ఎండేంజర్డ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫోనా, ప్లాంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆనిమల్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడం గురించి మనం ఏంటంటే ప్రతి సంవత్సరం December 4th మనం అయితే కనుక సెలబ్రేట్ చేస్తూ ఉంటాం ఈ యొక్క వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే అని చెప్పేసి. ఎవరు తీసుకుని వచ్చారంటే దీన్ని? సో మనకి November 8, 2012లో యుఎస్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ హిలరీ క్లింటన్ మనకైతే కనుక దీన్ని తీసుకుని రావడం జరిగింది. సో హిలరీ క్లింటన్, సో 2012లో మనకి ఈవెంట్ అయితే కనుక అప్పుడు మనకి వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్ అండ్ కన్జర్వేషన్ ఈవెంట్ అని చెప్పేసి ఒక ఈవెంట్ జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ పర్టికులర్ ఈవెంట్ మనకి ఈ యొక్క వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే అనేటువంటి దాన్ని మనం ఏంటి అని అంటే కనుక ప్రతి సంవత్సరం అబ్జర్వ్ చేస్తున్నాం. అయితే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏం తెలియాలి మనకి అని అంటే కనుక వాట్ వాజ్ ద థీమ్ ఫర్ 2024 యొక్క థీమ్ ఏంటో మనకి తెలియాలి. కనెక్టింగ్ ద పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లానెట్. కనెక్టింగ్ ద పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లానెట్ అనే థీమ్ తోటి, సో ఎక్స్ప్లోరింగ్ ద డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనే థీమ్ తోటి మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఎక్స్ప్లోరింగ్ ద డిజిటల్ ఇన్నోవేషన్
digital innovation and as well as in wildlife conservation. ఎస్, ఈ యొక్క ఎండేంజర్డ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫానాని ప్రొటెక్ట్ చేయడం గురించి అంతర్జాతీయంగా ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఉందండి. దట్ ఈస్ నోన్ యాజ్ సైట్స్ అంటారనమాట. సైట్స్ అంటే అర్థం ఏంటి మనకి? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫానా. ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫానా అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అయితే కనుక ఉంది. సో దీంట్లో మనకి అపెండిక్స్ నెంబర్ 1, అపెండిక్స్ నెంబర్ 2 అండ్ అపెండిక్స్ నెంబర్ 3 ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అపెండిసెస్ మనకైతే కనుక ఉంటాయి. ఇది మనకి కన్వెన్షన్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ అనేటువంటి దాన్ని ప్రొహిబిట్ చేస్తుంది. ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ని మనకైతే కనుక ప్రొహిబిట్ చేయబడడం అయితే జరుగుతుందండి. అండ్ ఇండియా సిగ్నేటరీ అయిన దీనికి, ఎస్, ఇండియా మనకి కన్వెన్షన్కి మనము సిగ్నేటరీయే. ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు దిస్ కన్వెన్షన్. అందుకే మన కంట్రీలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉందన్నమాట. మనకి WPA యాక్ట్ 1972లో మనకైతే కనుక మనం చేసాము. ఒరిజినల్లీ మనకి ఏంటంటే 6 షెడ్యూల్స్ ఉండేవి దీంట్లో మనకి. బట్ కానీ 2022 అమెండ్మెంట్ చేసి మనం ఏం చేసాము అని అంటే ఈ 6 షెడ్యూల్స్ని తగ్గించేసి 4 షెడ్యూల్స్కి మనం తీసుకుని వచ్చామండి. 4 షెడ్యూల్స్కి మనం తీసుకుని వచ్చామన్నమాట. అంటే ఇక్కడ మీరు చూస్తే, సో షెడ్యూల్ నెంబర్ 1 హైయెస్ట్ ప్రొటెక్షన్ ఫర్ యానిమల్ స్పీసీస్ మనం ఇచ్చాం. హైయెస్ట్ ప్రొటెక్షన్ ఫర్ యానిమల్ స్పీసీస్ అంటే ఏ స్పీసీస్కి అయితే మనం హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వాలో అది షెడ్యూల్ నెంబర్ 1లో ప్లేస్ చేసాము. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ నెంబర్ 2 వచ్చేసి కొంత వెన్ కంపేర్డ్ విత్ షెడ్యూల్ నెంబర్ 1, సో షెడ్యూల్ నెంబర్ 2లో కొంత లీస్ట్ ప్రొటెక్షన్, లెస్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనం ఇస్తాం. షెడ్యూల్ నెంబర్ 3 వచ్చేసి ప్లాంట్ స్పీసీస్కి సంబంధించిందండి. సో షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 ఏమో యానిమల్ స్పీసీస్కి సంబంధించింది, షెడ్యూల్ 3 ఏమో మనకి ప్లాంట్ స్పీసీస్. అండ్ ఫైనల్లీ షెడ్యూల్ నెంబర్ 4 ఏంటంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నటువంటి సైట్స్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్లీ మన కంట్రీలో ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పేసి మనం చేయడం జరిగింది. క్లియర్? వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే ప్రతి సంవత్సరం December 4th మనం అయితే కనుక అబ్జర్వ్ చేస్తాము. కనెక్టింగ్ ద పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ ద డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇస్ ద థీమ్. దీన్ని మనకి 2012లో మనకైతే కనుక దీన్ని తీసుకుని రావడం జరిగింది. ఇంకా వైల్డ్ లైఫ్ గురించి, ఫ్లోరా గురించి, ఫానా గురించి మనం మాట్లాడుకున్నాం కదా అని చెప్పేసి దేని గురించి చెప్పాము? సైట్స్ గురించి మాట్లాడాం. సైట్స్ అంటే అర్థం ఏంటి? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫానా అని అర్థం. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అపెండిసెస్ ఉంటాయి. అపెండిక్స్ 1, అపెండిక్స్ 2 అని చెప్పేసి మనకి ఇది మనకి ప్రపంచ దేశాల్లో ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ని మనకి కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇండియా దానికి సిగ్నేటరీ అని అంటే, ఎస్, దానికి ఇండియా సిగ్నేటరీయే. మన కంట్రీలో మరి వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడుకున్న వాళ్ళం మన కంట్రీలో ఏ లెజిస్లేషన్ ఉందో తెలియద్దా? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉంది. ఎప్పుడు తీసుకుని వచ్చారు? 1972లో తీసుకొచ్చారు. ఒరిజినల్గా ఎన్ని షెడ్యూల్స్ ఉండేవి? దాంట్లో 6 షెడ్యూల్స్ ఉండేవి. బట్ రీసెంట్గా మనకి 2022 అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని ఎన్ని షెడ్యూల్స్కి తగ్గించారు? 4 షెడ్యూల్స్కి తగ్గించారు. ఆ 4 షెడ్యూల్స్ ఏమేంటో కూడా మనం రాసేసుకున్నాం. షెడ్యూల్ నెంబర్ 1లో హైయెస్ట్ ప్రొటెక్షన్ స్పీసీస్ ఇస్తాము. షెడ్యూల్ నెంబర్ 2లో కొంత లెస్ ప్రొటెక్షన్. షెడ్యూల్ నెంబర్ 3లో ప్లాంట్ స్పీసీస్ గురించి. షెడ్యూల్ నెంబర్ 4లో సైట్ స్పీసీస్ని మనం మెన్షన్ చేయబడడం జరిగింది. వాట్ ఈస్ ద థీమ్ ఫర్ వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే 2024? ఇప్పుడు చెప్పండి మనకి. దట్ ఈస్ ఆన్సర్. సి ఈస్ ద ఆన్సర్ అండి. కనెక్టింగ్ ద పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ ద డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ ద వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద థీమ్ ఫర్ వరల్డ్ సాయిల్ డే 2024? ఇది కూడా మళ్ళీ మరొక ఇంటర్నేషనల్ డేనే అండి మనకి. వరల్డ్ సాయిల్ డే అని చెప్పేసి మనం ప్రతి సంవత్సరం ఎప్పుడు మనం సెలబ్రేట్ చేస్తాం. ఎందుకని అని అంటే కనుక నెక్స్ట్ ఎమ్మటే దట్ ఈస్ December 5th మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ప్రతి సంవత్సరం వరల్డ్ సాయిల్ డే మనం అయితే కనుక సెలబ్రేట్ చేస్తాము. టు హైలైట్ ద వైటల్ రోల్ దట్ ఈస్ ప్లేడ్ బై ద సాయిల్స్. సో టు హైలైట్ ద వైటల్ రోల్ అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లేడ్ బై దట్ ఆఫ్ ద సాయిల్స్, ప్లే చేసేటువంటి రోల్ ఏంటి, అలాగే అవే సాయిల్స్ని మనం ఏంటి అని అంటే కనుక కన్జర్వ్ చేయాలి, సాయిల్ డిగ్రేడేషన్ అనేటువంటిది అవ్వకుండా మనం చూసుకోవాలి అంటూ మనము వరల్డ్ సాయిల్ డే అని చెప్పేసి December 5th మనం సెలబ్రేట్ చేస్తాం. థీమ్ ఏంటి మరి? కేరింగ్ ఫర్ సాయిల్స్. థీమ్ ఈజ్
కేరింగ్ ఫర్ సాయిల్స్ ఈజ్ ద థీమ్ మనకి. మెజర్, మానిటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్. మెజర్, మానిటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్ అనేటువంటి థీమ్ తోటి మనం ఈ మన 2024లో మనం సెలబ్రేట్ చేయబడడం అయితే జరిగింది. అసలు ఈ యొక్క సాయిల్స్ డే సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి మనకి 2002లో మొదలు పెట్టారండి. సో 2002లో మనకి ఏంటంటే కనుక సో దెర్ ఈస్ ఇనిషియేటెడ్ బై సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ బై ద ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద సాయిల్ సైన్సెస్. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ వాళ్ళు మనకైతే కనుక స్టార్ట్ చేయబడడం జరిగింది. ఆ తర్వాత దాన్ని మనకి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 2013లో రికగ్నైజ్ చేశారు. సో రికగ్నైజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఇన్ ద ఇయర్ 2013లో మనకి దీన్ని రికగ్నైజ్ చేయబడడం అయితే కనుక జరిగింది. కమింగ్ టు దిస్, వాట్ ఈస్ ద థీమ్ ఫర్ వరల్డ్ సాయిల్ డే 2024? వాట్ వాస్ ద ఆన్సర్ అండి? అగైన్ సి, కేరింగ్ ఫర్ సాయిల్స్, మెజర్, మానిటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మేనేజ్ ఇస్ ద ఆన్సర్ మనకి. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ 2024? ఈవెన్ ఇది బ్యాంక్స్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మనకి ఏంటంటే కనుక ఎప్పుడు ఇంటర్నేషనల్ డే ఫర్ బ్యాంక్స్ అనేది సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ 2024 మనకి ఏంటంటే రీసెంట్గా మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేశారు అంటే ఇట్ వాజ్ ఆన్ December 4th. మనకి ప్రతి సంవత్సరం మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ మనకి సెలబ్రేట్ చేయబడడం జరుగుతుంది. అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ December 4th అండి. December 4th మనం చేస్తాం. అంటే ద క్రూషియల్ రోల్ దట్ ఈస్ ప్లేడ్ బై దట్ ఆఫ్ ద బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే కావాల్సినటువంటి వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేటువంటివి ఈ యొక్క బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో మరి దానికి సంబంధించి ఏంటంటే కనుక సో దే హైలైట్ ద క్రూషియల్ రోల్ దట్ ద ఆఫ్ ద బ్యాంక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లే చేసేటువంటి రోల్ని హైలైట్ చేయడం గురించి మనం ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ని మనం అయితే కనుక సెలబ్రేట్ చేస్తాము. అండ్ అఫీషియల్లీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు 2019లో మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని రికగ్నైజ్ చేయబడడం జరిగిందండి. సో రికగ్నైజ్డ్ అఫీషియల్లీ బై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆన్ 2019. అండ్ వాట్ వాజ్ ద థీమ్ ఫర్ 2024? మరి థీమ్ ఇంపార్టెంట్ కదా మరి. సో ద థీమ్ వచ్చేసి మనం తీసుకుంటే కనుక ఎంపవరింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ త్రూ ఫైనాన్స్. ఎంపవరింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ త్రూ ఫైనాన్స్ ఈస్ ద థీమ్ మనకి. త్రూ ఫైనాన్స్ ఈస్ ద థీమ్ అండి. ఎస్, ఎంపవరింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ త్రూ ఫైనాన్స్ ఈజ్ బేసికల్లీ ద థీమ్ మనకి. అండ్ అలాగే బ్యాంక్స్ని మన కంట్రీలో రెగ్యులేట్ చేసేటువంటి బాడీ ఏదండి? అండ్ ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBI. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకి స్టాట్యూటరీ బాడీ. RBI యాక్ట్ 1934 ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేయబడ్డటువంటి బ్యాంక్ మనకిది. కమింగ్ టు దిస్, వాట్ వాజ్ ద థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ 2024 అంటే వాట్ వాజ్ ద ఆన్సర్? ఎంపవరింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ త్రూ ఫైనాన్స్ ఇస్ ద ఆన్సర్ అండి మనకి. ఎస్, లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద థీమ్ ఫర్ హ్యూమన్ రైట్స్ డే 2024? డిగ్నిటీ, ఫ్రీడమ్, జస్టిస్ ఫర్ ఆల్, ఈక్వాలిటీ ఫర్ ఆల్, రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ అండ్ అడ్వాన్సింగ్ హ్యూమన్ రైట్స్, స్టాండప్ ఫర్ ద హ్యూమన్ రైట్స్, ఎన్ష్యూరింగ్ హ్యూమన్ డిగ్నిటీ త్రూ యాక్షన్, స్ట్రెంగ్థనింగ్ ద రైట్స్ త్రూ స్ట్రెంగ్థనింగ్ రైట్స్, స్ట్రెంగ్థనింగ్ నేషన్స్. ఎస్, హ్యూమన్ రైట్స్ డే అని చెప్పేసి మనం ఏంటంటే కనుక ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తామండి. ఎందుకని మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us రైట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. హ్యూమన్ రైట్స్ డే, హ్యూమన్ రైట్స్ డే అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మనము 10th Decemberన మనం అయితే కనుక సెలబ్రేట్ చేయబడడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఆన్ 10th December. ఎందుకని 10th December మనం చూస్ చేసుకున్నాము? ఎందుకనంటే సో టు సెలబ్రేట్ ద అడాప్షన్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ UDHR అంటారు. UDHR అంటే అర్థం ఏంటి? యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని అర్థం. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండి. హ్యూమన్
రైట్స్ అనమాట, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి 1948లో మనకైతే కనుక అడాప్ట్ చేయబడ్డాయి అన్నమాట. అందుకని అప్పటి నుంచి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క హ్యూమన్ రైట్స్ డే అని ప్రతి సంవత్సరము 10th డిసెంబర్న మనం సెలబ్రేట్ చేయబడడం జరుగుతుంది. ఎందుకని? సో టు రైజ్ అవేర్నెస్ about importance of human rights. So human right is awareness about the importance of human rights. హ్యూమన్ రైట్స్ అనేటువంటివి బేసిక్ రైట్స్. సో మొత్తం అందరికీ కూడా ప్రతి హ్యూమన్ బీయింగ్కి మనకైతే కనుక ఉంటాయి. దెన్ వాట్ వాజ్ ద థీమ్ ఏంటండి? థీమ్ ఫర్ 2024 మనం తీసుకుంటే వాట్ వాజ్ ద థీమ్? ఈక్వాలిటీ ఫర్ ఆల్. ఈక్వాలిటీ ఫర్ ఆల్, రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీ అండ్ అడ్వాన్సింగ్ ద హ్యూమన్ రైట్స్. reducing the inequality and advancing the human rights అంటారు. అడ్వాన్సింగ్ ద హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి పిలుస్తాం మనం. ఈ థీమ్ తోటి మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ మన కంట్రీలో ఉన్నటువంటి బాడీ ఏంటి మనకి? ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటారు. ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఇది మనకి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ద్వారా, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేయబడ్డ బాడీ అండి. దీన్ని మనకి వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే దీన్ని మనకి సిన్స్ వీఆర్ సిగ్నేటరీ టు సంథింగ్ కాల్డ్ యాజ్ ప్యారిస్ ప్రిన్సిపల్స్, మనం దీన్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. అంటే ఇన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో ఈ యొక్క బాడీ మనకైతే కనుక ప్రొటెక్ట్ చేస్తుందండి మనకి. క్లియర్? లాస్ట్ టైం ఆర్టికల్లో నేను క్లియర్గా ఇంకా ఎన్హెచ్ఆర్సీ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అయితే అక్కడ మెన్షన్ చేసాం కదా. సో లెట్ us come back here. సో కమింగ్ టు దిస్ హియర్ మనకి ఏంటి అని అంటే కనుక వాట్ వాజ్ ద ఆన్సర్? మనకి ఈక్వాలిటీ ఫర్ ఆల్, రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ అండ్ అడ్వాన్సింగ్ హ్యూమన్ రైట్స్ ఈస్ ద ఆన్సర్ అండి. బి ఈస్ ద ఆన్సర్. క్లియర్? లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. How much have Indian states allocated for women-centric welfare schemes in 2024-25 budget estimates? ఎస్ అండి, విమెన్ సెంట్రిక్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటిది ప్రయారిటీ అనేటువంటిది పెరుగుతోంది మనకి. సో దానికి సంబంధించి మనం చూసుకుంటే కనుక అరౌండ్ 9 states మనకి $18 billion, విచ్ ఇస్ అబౌట్ 0.5% ఆఫ్ ద ఇండియాస్ జీడిపి మనకి ఏంటంటే కనుక క్యాష్ ట్రాన్స్ఫర్స్ గాను, నెక్స్ట్ వచ్చేసి ఫర్ డెవలప్మెంటల్ ప్రోగ్రెస్ అచీవ్ చేయడం గురించి మనకైతే కనుక స్పెండ్ చేస్తున్నారనమాట స్టేట్స్ అనేటువంటివి డెవలప్మెంటల్ ప్రోగ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక లడికీ బహిన్ యోజన అని చెప్పేసి మహారాష్ట్ర వాళ్ళ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ అండి. లడికీ బహిన్ యోజన అని చెప్పేసి వీళ్ళు ఏంటి అని అంటే కనుక చేయడం జరుగుతుంది, వేర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా ఢిల్లీ వాళ్ళు కూడా మనకైతే కనుక స్టార్ట్ చేశారు మహిళా సమృద్ధి యోజన అని చెప్పేసి, మహిళా సమృద్ధి యోజన అని చెప్పేసి కూడా తీసుకుని రావడం అయితే కనుక జరిగింది మనకి. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ వన్. సో how much have the Indian states allocated for women centric welfare schemes in 2024-25 budget estimates అంటే మనకి ఆన్సర్ వచ్చేసి అరౌండ్ $18 billion is the answer మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024? రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక బ్రెయిన్ రాట్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు. సో దెన్ మనకి ఏంటంటే కనుక దే హ్యావ్ బ్రాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్రెయిన్ రాట్ అనమాట. ఓకే, గాబ్లిన్ మోడ్, ఏఐ జనరేటెడ్, బ్రెయిన్ రాట్, డిజిటల్ డిటాక్స్, డూమ్ స్క్రోలింగ్ అని చెప్పేసి ఏ వర్డ్ని ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024గా మనకైతే కనుక డిక్లేర్ చేశారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారండి. సో ఇట్ వాజ్ బ్రెయిన్ రాట్ ఈస్ ద ఆన్సర్. ఈ వర్డ్ బేసికల్లీ మనకి ఏంటి అని అంటే కనుక ద కాగ్నిటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎమోషనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ కన్జ్యూమింగ్ ద లో క్వాలిటీ డిజిటల్ కంటెంట్ అనమాట. లో వాల్యూ డిజిటల్ కంటెంట్ని కన్జ్యూమ్ చేయటం వల్ల మన యొక్క బ్రెయిన్స్ మీద ఏ విధమైనటువంటి కాగ్నిటివ్ అండ్ ఎమోషనల్ ఎఫెక్ట్స్ అనేటువంటివి పడుతున్నాయి అనేటువంటిది హైలైట్ చేయడం గురించి మనకి ఈ యొక్క వర్డ్ని మనకైతే కనుక చూస్ చేసుకున్నారు. సో బేసికల్లీ టు హైలైట్ so the cognitive and as well as emotional effects, cognitive and as well as the emotional effects of consuming the
ఆఫ్ కన్స్యూమింగ్ ద లో వాల్యూ డిజిటల్ కంటెంట్ని మనకి ఏంటి అంటే కనుక ఇది చేయడం గురించి. సో వాట్ వాజ్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 అంటే మనకి బ్రెయిన్ రాట్ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ ద ఇండియాస్ ప్రీమియర్ ఇంటెలిజెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అండర్ ద సిబిఐసి. సో మనకి రీసెంట్గా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిఆర్ఐ అని చెప్పేసి ఒక బాడీ ఉందండి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని అర్థం మనకి. సో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎందుకు ఈ బాడీ రీసెంట్గా న్యూస్లో ఉంది అని అంటే కనుక రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఎస్, సో ఈ యొక్క బాడీ రీసెంట్గా 67th ఫౌండేషన్ డే మనకైతే కనుక సెలబ్రేట్ చేసుకున్నారండి. 67th ఫౌండేషన్ డే ఆన్ 4th December 2024 మనకి రీసెంట్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అందుకని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక యాంటీ స్మగ్లింగ్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేస్తుంటారు. యాంటీ స్మగ్లింగ్ ఆపరేషన్స్ రీసెంట్గా మనకి కన్నడ యాక్ట్రెస్ ఒకళ్ళని మనకి ఏంటి అంటే కనుక పట్టుకున్నారనమాట. అండ్ కమర్షియల్ ఫ్రాడ్స్ ఎవరైనా చేస్తూ ఉంటే కనుక వాటిని డిటెక్ట్ చేసేటువంటి బాడీ కూడా ఈ డిఆర్ఐ. సో వెరీ పవర్ఫుల్ బాడీ, కమర్షియల్ ఫ్రాడ్ డిటెక్షన్. అండ్ వీళ్ళొక మనం ఏంటి అని అంటే కనుక ఈ బాడీ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 4th December 1957లో మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది కస్టమ్స్ యాక్ట్ని మనకైతే కనుక ఎన్ఫోర్స్ చేస్తుందండి. ఇట్ ఎన్ఫోర్సెస్ ద కస్టమ్స్ యాక్ట్. అండ్ అలాగే హెడ్ క్వార్టర్స్ అడుగుతూ ఉంటారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనం తీసుకుంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ మనకి హెడ్ క్వార్టర్స్. ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లోకి మనకి ఈ బాడీ అయితే కనుక ఫంక్షన్ చేస్తుందండి. సో వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ ఇండియాస్ ప్రీమియర్ ఇంటెలిజెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అంటారు సిబిఐసి అంటే మనకి ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ ఇస్ ద ఆన్సర్. మనకి న్యూఢిల్లీ ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. How many hectares of natural rubber plantation have been successfully completed under the In-Road project as of financial year 24-25? So 1 lakh hectares, 1,15,000 hectares, 1,25,000 hectares, 1,50,000, 1,75,000 hectares. So natural rubber plantations-ని మనకైతే కనుక ఇంప్రూవ్ చేయడం గురించి సంథింగ్ కాల్డ్ యాజ్ In-Road project అని చెప్పేసి మనకైతే కనుక పెట్టారండి. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఇండియన్ న్యాచురల్ రబ్బర్ ఆపరేషన్స్ ఫర్ అసిస్టెడ్ డెవలప్మెంట్ అని చెప్పేసి. లెట్ మీ రైట్ యూ. In-Road ప్రాజెక్ట్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది దేనికి సంబంధించిందని కూడా మనకు అడుగుతూ ఉంటారు. In-Road ప్రాజెక్ట్ అనమాట. In-Road ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించింది? సో దట్ ఈస్ నోన్ యాజ్ ఇండియన్ న్యాచురల్ రబ్బర్ ఆపరేషన్స్ ఫర్ అసిస్టెడ్ డెవలప్మెంట్ ఈజ్ బేసికల్లీ In-Road అని చెప్పేసి. ఈ యొక్క In-Road ప్రాజెక్ట్ ఏంటంటే కనుక నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ వెస్ట్ బెంగాల్లో. సో ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక ఆబ్జెక్టివ్ అండర్ దిస్ In-Road ప్రాజెక్ట్ ఏంటి? సో 2 lakh hectaresని డెవలప్ చేయాలి. 2 lakh hectares ఆఫ్ న్యాచురల్ రబ్బర్ ప్లాంటేషన్స్ని డెవలప్ చేయాలి. ఎక్కడ? in northeastern states and as well as the West Bengal. నార్త్-ఈస్టర్న్ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్లో మనకి 2 lakh hectares ఆఫ్ న్యాచురల్ రబ్బర్ని డెవలప్ చేయాలి అనేది టార్గెట్. నౌ యాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 మనం తీసుకుంటే కనుక ఎంత అచీవ్ చేశాము అని అంటే కనుక 1,25,272 హెక్టార్స్ని అయితే కనుక మనం డెవలప్ చేసామండి అండర్ ద రబ్బర్ ప్లాంటేషన్స్. సో ఇక్కడ మనకి ఏమేమి అడుగుతారు? In-Road ప్రాజెక్ట్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. అది దేనికి సంబంధించింది అని అడగచ్చు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? మనకి 2 lakh hectares ఆఫ్ రబ్బర్ ప్లాంటేషన్స్ని అయితే కనుక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ వెస్ట్ బెంగాల్లో డెవలప్ చేయాలి అనేది టార్గెట్. యాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 మనం తీసుకుంటే కనుక 1,25,272 హెక్టార్స్ని మనం అయితే డెవలప్ చేస్తున్నామండి. కమింగ్ టు దిస్, హౌ మెనీ హెక్టార్స్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ ప్లాంటేషన్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండర్ ద In-Road ప్రాజెక్ట్ యాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అని అడిగితే కనుక ఆన్సర్ వచ్చేసి సి 1,25,272 hectares is the answer అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్.
In which Indian state is the 25th Hornbill Festival celebrated, which is known as Festival of Festivals అని చెప్పేసి అంటారండి. సో మనకి ఏంటంటే కనుక దేర్ వాజ్ ఒక్కొక్కసారి వెరీ ప్రామినెంట్ ఫెస్టివల్స్ గురించి కూడా మనం అయితే కనుక తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటున్నటువంటి ఫెస్టివల్స్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఏంటంటే కనుక హార్న్బిల్ ఫెస్టివల్. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది చాలా ఫేమస్. బట్ మనకి నార్త్ ఈస్ట్లో మనకి అయితే కనుక సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దీన్ని ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్గా మనం పిలుస్తూ ఉంటామండి. ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్గా మనం అయితే కనుక పిలుస్తూ ఉంటాము. అండ్ అలాగే ప్రతి సంవత్సరం కూడా మనకి 1st to 10th December యాన్యువల్లీ మనకి ఈ యొక్క ఫెస్టివల్ని మనకి సెలబ్రేట్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. అండ్ ఎక్కడ ఎక్కువగా మనకి ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అని అంటే కనుక ఇట్ వాజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్. స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్లో మనం అయితే కనుక ఈ ఫెస్టివల్ హార్న్బిల్ ఫెస్టివల్ని చూడొచ్చు మనం, స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్. అండ్ థీమ్ ఫర్ 2024 ఇది కూడా మనకైతే కనుక అడుగుతారు. ఏ థీమ్ తోటి 2024లో మనకి సెలబ్రేట్ చేశారు అని అంటే కనుక ఇట్ వాజ్ కల్చరల్ కనెక్ట్ అనేటువంటి థీమ్ తోటి మనకి సెలబ్రేట్ చేయబడడం అయితే జరుగుతుంది. ఇక్కడ నాగాలాండ్ వాళ్ళ యొక్క ట్రైబల్కి సంబంధించి వాళ్ళ యొక్క కల్చరు, వాళ్ళ యొక్క ట్రెడిషన్స్, వాళ్ళ యొక్క ఆచారాలు, రిచువల్స్, కస్టమ్స్ ఇవన్నీ కూడా మనకి షోకేస్ చేయబడడం అయితే కనుక జరుగుతుందండి. సో నౌ కమింగ్ టు దిస్, in which Indian state is the 25th Hornbill Festival celebrated, which is also known as Festival of Festivals. సో పండగలకే పండగ అంటాం అనమాట, పండగల్లో. సో దట్ ఈస్ నోన్ యాజ్ మనకి ఏంటంటే కనుక నాగాల్యాండ్. నాగాల్యాండ్ ఇస్ ద ఆన్సర్ అండి. క్లియర్? కెన్ వి మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూలీ లాంచ్డ్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్ టూల్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ టు ఎన్హాన్స్ ద ఇండియాస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యొక్క సప్లై చైన్ని మనకి ఏంటంటే కనుక ఆప్టిమైజ్ చేయడం గురించి రీసెంట్గా మన యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. సో ఏం తెలియాలి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ అన్న చక్ర ఈజ్ ద నేమ్ ఆఫ్ ద న్యూ ఇనిషియేటివ్ అండి. అన్న చక్ర అని చెప్పేసి ఇది మనకి ఏంటిది? ఇట్ ఈస్ బేసికల్లీ ద సప్లై చైన్ ఆప్టిమైజేషన్ టూల్ అనమాట. అంటే ఫుడ్ గ్రెయిన్స్ని మనం ఏంటి అని అంటే కనుక అంటారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనం మూవ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేసి ఇంకా షార్టర్ డిస్టెన్సెస్లో మనం ఎలాగా ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ని మనం ట్రాన్స్పోర్టేషన్ చేయగలమో, ఎఫిషియన్సీని ఎలా పెంచగలమో అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివే ఈ యొక్క అన్న చక్ర ఇనిషియేటివ్. సో దీన్ని మనకి మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ ద ప్రహ్లాద్ జోషి మనకైతే కనుక లాంచ్ చేశారు. సో లాంచ్డ్ బై ప్రహ్లాద్ జోషి. సో దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగిందండి. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్ అఫైర్స్ మనకైతే కనుక లాంచ్ చేశారు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ తెలియాల్సింది. సెకండ్ పాయింట్, అన్న చక్ర అని చెప్పేసి లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు అని అడుగుతూ ఉంటారు. టు ఆప్టిమైజ్ ద ఫుడ్ గ్రెయిన్ మూమెంట్ని, సో ఫుడ్ గ్రెయిన్స్ యొక్క మూమెంట్ని ఆప్టిమైజ్ చేయడం గురించి అండ్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీని పెంచడం గురించి మనకైతే కనుక చేయబడడం జరిగింది. ఎవరెవరు దీంట్లో డెవలప్మెంటల్ పార్ట్నర్స్ అంటే కనుక వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉందండి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండ్ అలాగనే వన్ మోర్ ఇంపార్టెంట్ ఐఐటి ఢిల్లీ వాళ్ళు కూడా మనకైతే కనుక దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇందులో మనకి ఏం చేస్తారు అని అంటే కనుక సప్లై చైన్ మేనేజ్మెంట్ని ఇది చేయడం గురించి, ఇంకా ఇంప్రూవ్ చేయడం గురించి అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్ని అయితే కనుక యూజ్ చేస్తారనమాట. సిమిలర్లీ స్కాన్ పోర్టల్ అని ఇంకొక పోర్టల్ని మనకి కూడా లాంచ్ చేశారు. స్కాన్ పోర్టల్ ఇది మనకి ఏంటంటే కనుక సబ్సిడీస్ గురించి వీటి గురించి కూడా మనకి స్కాన్ పోర్టల్ అని చెప్పేసి లాంచ్ చేయబడడం జరిగింది. ఈ రెండూ కూడా అన్న చక్ర, స్కాన్ పోర్టల్ రెండూ కూడా వేటికి సంబంధించినటువంటివి PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట. మరి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తెలిసినటువంటి వాళ్ళకి NFSA గురించి తెలియాలి కదా. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి ఉందన్నమాట మన కంట్రీలో. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి తీసుకుని రావడం జరిగింది 2013లో మనకి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూలీ లాంచ్డ్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్ టూల్ ఇంట్రడ్యూస్డ్ టు ఎన్హాన్స్ ద PDS సిస్టమ్ అంటే ఆన్సర్ వచ్చేసి భారత సురక్ష, అన్నపూర్ణ పాత్, అన్న చక్ర, గ్రెయిన్ ఫ్లో, ఫుడ్ లింక్. సో ఆన్సర్ వచ్చేసి మనకి అన్న చక్ర ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్.
which organization has recently announced the issuing of green bonds to fund the Delhi Mumbai Expressway project? ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్వే ప్రాజెక్ట్ని ఫండ్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక వన్ ఆఫ్ ద ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్రీన్ బాండ్స్ని ఇష్యూ చేస్తున్నారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారండి. సో మనకి ఏంటంటే కనుక ఇట్ ఈజ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI వాళ్ళు, NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది మన కంట్రీలో ఒక బాడీ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఈ యొక్క బాడీ వాళ్ళు మన NHAI. సో ఈ యొక్క బాడీ వాళ్ళు వాళ్ళ యొక్క స్పెషల్ పర్పస్ వెహికల్, ఫుల్లీ ఓన్డ్ స్పెషల్ పర్పస్ వెహికల్ నోన్ యాజ్ DME డెవలప్మెంట్ లిమిటెడ్ అని చెప్పేసి ఉందన్నమాట. DME డెవలప్మెంట్ లిమిటెడ్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క గ్రీన్ బాండ్స్ని మనకి ఇష్యూ చేయబడడం జరుగుతుంది. సో దే ఆర్ ఇష్యూయింగ్ ద గ్రీన్ బాండ్స్ని మనకైతే ఇష్యూ చేస్తున్నారు. వేర్ అరౌండ్ ఇనీషియల్ ఇష్యూ సైజ్ వచ్చేసి మనకి ఏంటంటే అప్ టు అరౌండ్ 1000 crores మనకి ఏంటంటే కనుక రైజ్ చేస్తున్నారనమాట ఈ యొక్క గ్రీన్ బాండ్స్ ద్వారా. ఎందుకని? సో ఫర్ ద ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే గురించి మనకైతే కనుక దీన్ని తీసుకుని రావడం అయితే జరుగుతుంది. ఇనీషియల్ బేస్ ఇష్యూ వచ్చేసి మనకి 500 crores అయితే కనుక ఉందండి. బేస్ ఇష్యూ ఈజ్ అరౌండ్ 500 crores. సో ఏం తెలియాలంటే కనుక విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద ఇష్యూయింగ్ ఆఫ్ గ్రీన్ బాండ్స్ టు ఫండ్ ద ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ అంటే మనకి ఇట్ వాజ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకైతే కనుక తీసుకుని వచ్చారు అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ తెలియాలండి. ఎస్, సో ద ఆన్సర్ వచ్చేసి NHAI ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. What is the name of the India's first television channel in the Indian Sign Language launched under the PM e-Vidya initiative? ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో దీన్ని మనకి ఏంటంటే కనుక ఛానల్ 31 అనేటువంటి దాన్ని మనకైతే కనుక లాంచ్ చేశారండి. ఛానల్ 31 అని చెప్పేసి. సో ఛానల్ 31 ఈజ్ బేసికల్లీ లాంచ్డ్ బై ద యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో ధర్మేంద్ర ప్రధాన్ అయితే కనుక లాంచ్ చేశారు. సో ఇట్ ఈస్ లాంచ్డ్ బై యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అయితే కనుక మనకి లాంచ్ చేయడం జరిగింది అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ PM e-Vidya ఇనిషియేటివ్ అండర్లో. PM e-Vidya ఇనిషియేటివ్ అండర్లో. సో టు ప్రమోట్ ద ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం గురించి మనకైతే కనుక లాంచ్ చేశారనమాట. టు ప్రమోట్ ద ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ని లాంచ్ చేయడం గురించి చేశారు. ఏంటంటే ఏంటిది? ఇట్ ఈజ్ ఏ డెడికేటెడ్ టీవీ ఛానల్ అనమాట. ఎవరికి? డెడికేటెడ్ టీవీ ఛానల్ ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్. ఇన్ ద ఇండియన్ సైన్ లాంగ్వేజ్. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అంటే ఎవరికైతే ఇండివిజువల్స్ హియరింగ్ డిజేబిలిటీస్ ఉంటాయో అలాంటి వాళ్ళ గురించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఛానల్ 31 అని చెప్పేసి ప్లేస్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో ఫర్ ద ఇండియన్ సైన్ లాంగ్వేజ్ వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ దిస్ అంటారు? లైక్ భారత్ సైన్ టీవీ, ఛానల్ 31, ISL ఎడ్యు టీవీ, ప్రధానమంత్రి శిక్షా ఛానల్, సమావేశ టీవీ, ఇలా రకరకాల ఆప్షన్స్ ఇస్తూ ఉంటారండి మనకి. సో ఛానల్ 31 ఈజ్ ద ఆన్సర్ మనకి. Moving to the next question. What is RRII 417 recently unveiled by Rubber Research Institute of India? RRII 417 అని చెప్పేసి మనకి సో రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏంటది అని చెప్పేసి మనకు అడుగుతారండి. సో దీన్ని RRII 417 అనేది జెనెటికల్లీ మాడిఫైడ్ రబ్బర్ క్లోన్ అనమాట. ఇది మనకి ఇట్ ఈస్ ద RRII 417. RRII 417 అనేది జెనెటికల్లీ మాడిఫైడ్ రబ్బర్ క్లోన్ అనమాట. ఇది రబ్బర్ క్లోన్. దీన్ని మనకి ఎవరు డెవలప్ చేశారు అని అంటే కనుక రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొటయాం వాళ్ళు మనకైతే కనుక దీన్ని డెవలప్ చేయబడడం జరిగింది. ఎస్, అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇందాక ఇన్ రోడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం చూసాం కదా. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇన్ రోడ్ ప్రాజెక్ట్ ఓన్లీ. సో దెన్ మనకి ఏంటంటే కనుక రబ్బర్ పేర్లోనే ఉంది కదా, రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి దీన్ని సో డెవలప్ చేయబడడం అయితే కనుక జరిగింది. డెవలప్డ్ బై ద రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అండ్ అలాగనే మనకి ఏంటంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్ రోడ్ ప్రాజెక్ట్. ఇందాక ఏ విధంగా మనం చూసాం కదా, లైక్ ఇన్ రోడ్ ప్రాజెక్ట్ అండర్లో రబ్బర్ ప్లాంటేషన్ని ఇంక్రీజ్ చేస్తున్నారు అనేటువంటిది నార్త్ ఈస్టర్న్ సెక్టార్లో. ఎంతండి? 2 lakh hectares అనమాట. సో 2 lakh hectares
ఆఫ్ రబ్బర్ ప్లాంటేషన్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్ బెంగాల్లో మనకి దీన్ని డెవలప్ చేయబడడం జరుగుతుంది. సో దెన్ అలాగే రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మన కంట్రీలో ఉందన్నమాట. రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మనకి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందని కూడా అడుగుతూ ఉంటారు. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లోకి వస్తుందండి. రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాట్యూటరీ బాడీ మనకి. సో RRII 417 అనేది ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ఎ జెనెటికల్లీ మాడిఫైడ్ రబ్బర్ క్లోన్ ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. By which year does Indian government aims to achieve over 50,000 crore in defense exports? Very very important అండి ఇది కూడా మనకి. సో మనకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి పెంచడం అనేటువంటిది టార్గెట్ అనమాట. ఇక్కడ మనకి తీసుకుంటే సో టార్గెట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ యొక్క టార్గెట్ మనం తీసుకుంటే కనుక డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ మనకి ఎంత ఉంది అని అంటే కనుక 21,000 కోట్లు ఉందండి. 21,083 crores అయితే ఉంది. దీని యొక్క టార్గెట్ మనం దీన్ని ఏంటంటే కనుక 50,000 crore మనకి తీసుకెళ్ళాలి అనేది టార్గెట్. రెండవది వచ్చేసి 2029 నాటికి మన యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని సో 50,000 crore అయితే కనుక తీసుకుని వెళ్ళాలి అనేది మన యొక్క డిఫెన్స్ టార్గెట్. అలాగే వన్ మోర్ ఇంకొకటి ఏంటంటే కనుక డిఫెన్స్ ప్రొడక్షన్ మనం తీసుకుంటే కనుక డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది తీసుకుంటే కనుక యాజ్ ఆఫ్ నౌ మనకి 1.27 lakh crore ఉందండి. 1.27 lakh crore ఉంది. టార్గెట్ వచ్చేసి ఏంటంటే 3 lakh crore అయితే కనుక తీసుకుని వెళ్ళాలి డిఫెన్స్ ప్రొడక్షన్. 3 lakh crore. ఇది కూడా బై విచ్ ఇయర్? బై ద ఇయర్ 2029 నాటికి. 2029 నాటికి మనం ఏంటి అని అంటే కనుక మన డిఫెన్స్ యొక్క ప్రొడక్షన్ని 2029 నాటికి 3 lakh crore చేయాలి అనేది ఒక టార్గెట్ అయితే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని 50,000 crore అయితే కనుక తీసుకుని వెళ్ళాలి బై 2029. ప్రస్తుతం వాల్యూ ఎంత అని అడుగుతారు? 21,000 crore. ఎంతకి రీచ్ అవ్వాలి? 50,000 crore. ఎప్పటికి రీచ్ అవ్వాలి? 2029. డిఫెన్స్ ప్రొడక్షన్ ప్రస్తుతం ఎంత? 1.27 lakh crore. ఎంతకి రీచ్ అవ్వాలి? 3 lakh crore. అప్పటికి 2029కి. సో దేర్ ఫోర్ కమింగ్ టు దిస్ ఐ హోప్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ రైట్. బై విచ్ ఇయర్ డస్ ద ఇండియన్ గవర్నమెంట్ ఎయిమ్ టు అచీవ్ ఓవర్ 50,000 crore ఇన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంటే సో ద ఆన్సర్ వచ్చేసి 2029 ఇస్ ద ఆన్సర్ అండి. Moving to the next one. The bills for simultaneous elections were based upon the recommendations of which panel? సో మీరు చూస్తూ ఉంటే కనుక మీరు లైక్ సోషల్ మీడియా కానీ లేకపోతే న్యూస్ పేపర్ కానీ ఫాలో అవుతూ ఉంటే సంథింగ్ కాల్డ్ ఎస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటిది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏంటి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటిది? సైమల్టేనియస్ ఎలక్షన్స్లో మనకి ఏమవుతాయి అని అంటే కనుక బోత్ పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేచర్ యొక్క ఎలక్షన్స్ అనేటువంటివి ఒకేసారి జరుగుతాయి. అండ్ అలాంగ్ విత్ దట్ లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కూడా అంటే పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్ యొక్క ఎలక్షన్స్ కూడా మనకి ఒకేసారి జరుగుతాయి అన్నమాట దీని అండర్లో. మామూలుగా ఇప్పుడు మనం చూస్తే ప్రతిసారి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం తీసుకుంటే ఎక్కడో అక్కడ ఏవో ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. సో దీని మూలాన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి గవర్నమెంట్ యొక్క ఫోకస్ మొత్తం ఆ పలానా స్టేట్లో ఉండేటువంటి ఎలక్షన్స్ ఎలా విన్ అవ్వాలి అనేటువంటి దాని మీదనే ఫోకస్ ఉంటుంది తప్ప అడ్మినిస్ట్రేషన్ మీదన గవర్నెన్స్ మీద వీటి మీద ఫోకస్ ఉండదు. ఇలా కాకుండా ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడామంటే ఇంకా 5 సంవత్సరాలకు ఒకసారి మాట్లాడాలి, ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ అనేటువంటి ఉండకూడదు ఇంకా దేశంలో అనే ఉద్దేశంతో సైమల్టేనియస్గా బోత్ పార్లమెంట్ లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అన్నీ కూడా ఒకేసారి కండక్ట్ చేయాలి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి బిల్లుని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో కొన్ని అమెండ్మెంట్స్ మనం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది. దానికి సంబంధించి ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి ఏంటంటే ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ దీని గురించి కన్స్టిట్యూట్ చేశారనమాట. అండ్ ఆ ప్యానెల్లో డీటెయిల్డ్గా వీళ్ళ యొక్క రికమెండేషన్స్ అనేటువంటిది గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అండ్ గవర్నమెంట్ హ్యాజ్ ఈవెన్ యాక్సెప్టెడ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద రామ్నాథ్ కోవింద్ ప్యానెల్. సో ఏం తెలియాలి ఇక్కడ మనకి? ద బిల్స్ ఫర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వర్ బేస్డ్ అపాన్ రికమెండేషన్స్ ఆఫ్ ద విచ్ ప్యానెల్ అంటే మనకి రామ్నాథ్ కోవింద్ ప్యానల్ ఇస్ ద ఆన్సర్ మనకి. ఎన్కే సింగ్ ప్యానల్, బిమల్ జలన్ కమిటీ, అమితాబ్ కంత్ టాస్క్ ఫోర్స్, జస్టిస్ రంజన్ గోగోయ్ కమిషన్ ఇలా అడుగుతూ ఉంటారు. రామ్నాథ్ కోవింద్ ప్యానల్ ఇస్ ద ఆన్సర్ మనకి. క్లియర్ అండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Which ministry has recently unveiled the 5-year plan
టు మోడర్నైజ్ ద ఇండియాస్ స్టాటిస్టికల్ సిస్టమ్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, మెషిన్ లెర్నింగ్ని కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ మనం మన యొక్క స్టాటిస్టికల్ సిస్టమ్స్ని మోడర్నైజ్ చేయాలి అంటూ ఒకళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఏ మినిస్ట్రీ వాళ్ళు ఈ ప్లాన్ని మనకి తీసుకుని వచ్చారు అని చెప్పేసి మనకు అడుగుతారండి. ఇది మనకి ఏంటంటే కనుక సో పేర్లోనే ఉంది కదా స్టాటిస్టికల్ సిస్టమ్స్. సో ఆటోమేటిక్గా ఎవరు అవుతారు మనకి? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క 5-year ప్లాన్ అండి. దిస్ వాజ్ ద 5-year ప్లాన్ దట్ ఈస్ ఫ్రమ్ 2025 to 2029 మనకి తీసుకుని రావడం జరిగింది. 2025 to 2029 ఆబ్జెక్టివ్ ఏంటి? టు మోడర్నైజ్ ద ఇండియన్ స్టాటిస్టికల్ సిస్టమ్. స్టాటిస్టికల్ సిస్టమ్ అంటే ఏ విధంగా మనం డేటా అనేటువంటి దాన్ని కలెక్ట్ చేస్తాము, ఏ విధంగా ఈ డేటా అనేది యూజ్ చేస్తాం, ఇనేటువంటివన్నీ కూడా మార్చడం గురించి. అండ్ పర్టికులర్లీ టు లెవరేజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెషిన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ని ఉపయోగించాలి. వేటి గురించి? ఫర్ డేటా కలెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్. సో ద వే హౌ వీ కలెక్ట్ ద డేటా, ద వే హౌ వీ అనలైజ్ ద డేటా అనేటువంటివన్నీ కూడా చేంజ్ అవ్వాలి. వీ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ ఏఐ, వీ హ్యావ్ టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఏఐ అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క 5-year ప్లాన్ని మనకి తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హౌ మచ్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సపోర్ట్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ని సపోర్ట్ చేయడం గురించి రీసెంట్గా మన యొక్క యూనియన్ ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ దట్ ఈస్ ప్రహ్లాద్ జోషి, యూనియన్ మినిస్ట్రీ, యూనియన్ ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్. సో కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ మనకి ఏంటంటే కనుక అఫైర్స్ మినిస్ట్రీ. సో రీసెంట్లీ దట్ ఈస్ ప్రహ్లాద్ జోషి మనకి ఏంటంటే ఈ యొక్క క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని మనకైతే కనుక తీసుకుని రావడం జరిగిందండి. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని ఫర్ టు సపోర్ట్ ద స్మాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మార్జినల్ ఫార్మర్స్ని సపోర్ట్ చేయడం గురించి వీళ్ళకి ఏంటంటే కనుక టు ప్రొవైడ్ ద పోస్ట్ హార్వెస్ట్ లోన్స్. సో పోస్ట్ హార్వెస్ట్ లోన్స్ అనేటువంటి వాటిని ప్రొవైడ్ చేయడం గురించి 1000 కోట్లు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారండి రీసెంట్గా. సో 1000 crore క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ టు ప్రొవైడ్ ద పోస్ట్ హార్వెస్ట్ లోన్స్ ఫర్ స్మాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మార్జినల్ ఫార్మర్స్కి సపోర్ట్ చేయడం గురించి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. ఇట్ ప్రొవైడ్స్ యూ ద మచ్ రిక్వైర్డ్ పోస్ట్ హార్వెస్ట్ లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు దీని అండర్లో మనకి. అకార్డింగ్లీ హౌ మచ్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ద క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సపోర్ట్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్? 1000 crores ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which movement was launched by the Union Sports Minister Mansukh Mandviya? So that is to promote the fitness and combat the pollution. So మనకి ఫిట్నెస్ని ప్రమోట్ చేయడం గురించి అండ్ అలాగే పొల్యూషన్ని కంట్రోల్ చేయడం గురించి, అంటే వెహికల్స్ ద్వారా వస్తున్నటువంటి పొల్యూషన్ని కంట్రోల్ చేయడం గురించి సంథింగ్ కాల్డ్ యాజ్ ఫిట్ ఇండియా సైక్లింగ్ మూమెంట్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగిందండి. ఫిట్ ఇండియా సైక్లింగ్ మూమెంట్ అని చెప్పేసి మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం న్యూఢిల్లీలో మనకైతే కనుక లాంచ్ చేశారనమాట. దట్ ఈస్ యూనియన్ మినిస్ట్రీ ఫర్, ముందు ఎవరు లాంచ్ చేశారని అడుగుతూ ఉంటారు, యూనియన్ మినిస్టర్ ఫర్ యూత్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్, ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్పోర్ట్స్. మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సంథింగ్ కాల్డ్ యాజ్ దేన్ని లాంచ్ చేశారు అని అంటే కనుక ఫిట్ ఇండియా సైక్లింగ్ మూమెంట్. ఫిట్ ఇండియా సైక్లింగ్ మూమెంట్ అనే దాన్ని లాంచ్ చేయబడడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఎక్కడ లాంచ్ చేశారు? మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం ఢిల్లీ. మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం న్యూఢిల్లీలో మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. ఎందుకని ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక హెల్దీ లైఫ్ స్టైల్ని ప్రమోట్ చేయడం గురించి అట్లీస్ట్ 1 hour a week ఫర్ సైక్లింగ్ అనేటువంటి మోటోతోటి మనకైతే కనుక దీన్ని తీసుకుని రావడం జరిగిందండి. ఎస్. So now coming to this, which movement was launched by the Union Sports Minister Mansukh Mandviya to promote fitness ante Fit India cycling movement is the answer. Moving to the next one.
వాట్ ఈస్ ద డెడ్ లైన్ దట్ ఈస్ సెట్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫర్ మ్యాండేటరీ యూసేజ్ ఆఫ్ ఇండియా మేడ్ సోలార్ పీవీ సెల్స్ ఇన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్? సో ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా మేడ్ సోలార్ పీవీ సెల్స్ని మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పేసి ఫారిన్ ఇంపోర్ట్స్ని తగ్గించడం గురించి మనకైతే కనుక టార్గెట్ పెట్టడం జరిగిందండి. అండ్ డెడ్ లైన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక June 1, 2026. సో June 1, 2026 దగ్గర నుంచి మనకి ఏంటంటే కనుక ఓన్లీ సో దోస్ థింగ్స్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇండియా మేడ్ సోలార్ పీవీ సెల్స్ని మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరిగింది. సో దిస్ వాస్ ద అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లెట్ us have a quick 2-minute revision అండి. సో విత్ దట్ we will close the session today. What is the deadline set by Ministry of New Representation అంటే June 1, 2026 నుంచి ఫారెన్ ఇంపోర్ట్స్ అనేటువంటివి తగ్గించాలి. కంప్లీట్లీ మనకి ఏంటంటే ఇండియన్ మేడ్ సోలార్ పీవీ సెల్స్నే యూజ్ చేయాలి. ఏ ప్రాజెక్ట్ మనకి ఏ క్యాంపెయిన్ లాంచ్ చేశారండి? ఫిట్ ఇండియా సైక్లింగ్ మూవ్మెంట్ అని చెప్పేసి మనకైతే కనుక లాంచ్ చేయబడ్డం అయితే కనుక జరిగింది. అండ్ అలాగే హౌ మచ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ మనకైతే కనుక లాంచ్ చేశారు. 1000 crore క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అయితే లాంచ్ చేశారు. ఏ మినిస్ట్రీ వాళ్ళు 5-year ప్లాన్ టు మోడర్నైజ్ ఇండియన్ స్టాటిస్టికల్ సిస్టమ్ అయితే లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు మనకి లాంచ్ చేయబడడం జరిగింది. ద బిల్ ఫర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటివి ఏ యొక్క ప్యానల్ యొక్క రికమెండేషన్స్ ద్వారా, రామ్నాథ్ కోవింద్ ప్యానల్ యొక్క రికమెండేషన్స్ ద్వారా మనకి ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది. 50,000 crore డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో అచీవ్ చేయాలి అనుకుంటున్నారు. బై విచ్ ఇయర్ అండి? 2029 నాటికి. అండ్ అలాగే డిఫెన్స్ ప్రొడక్షన్ వచ్చేసి 3 lakh crore బై ద ఇయర్ 2029. అది కూడా మీకు తెలియాల్సినటువంటి ఉంది. వాట్ ఈజ్ RRII 417 అనేటువంటిది ఏంటి? ఇట్స్ జెనెటికల్లీ మాడిఫైడ్ రబ్బర్ క్లోన్. రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గురించి మీకు తెలియాలి. ఇన్ రోడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంది, దాని గురించి కూడా మీకైతే తెలియాలి. ఏ ఛానల్ని ఫస్ట్ టెలివిజన్ ఛానల్ ఇన్ ద ఇండియన్ సైన్ లాంగ్వేజ్ తీసుకుని వచ్చారు? సంథింగ్ కాల్డ్ యాజ్ ఛానల్ 31 అని చెప్పేసి తెలియాలి. ఎవరు గ్రీన్ బాండ్స్ ఇష్యూ చేస్తున్నారండి ఫర్ ద ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ గురించి? NHAI వాళ్ళు మనకైతే కనుక ఇష్యూ చేయబడడం జరుగుతుంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని మనకి మోడర్నైజ్ చేయడం గురించి, సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి ఏ ఒక్క ఇనిషియేటివ్ తీసుకొచ్చారు? సంథింగ్ కాల్డ్ యాజ్ అన్న చక్ర అని చెప్పేసి తీసుకుని వచ్చారు. ఇంకొకటి సబ్సిడీస్ గురించి ఏం తీసుకుని వచ్చారు? స్కాన్ పోర్టల్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. దెన్ నెక్స్ట్ హార్న్ బిల్ ఫెస్టివల్ రీసెంట్గా మనకి ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు? నాగాలాండ్లో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ రోడ్ ప్రాజెక్ట్ అండర్లో మనకి ఇప్పటికి ఎంత ప్లాంటేషన్, న్యాచురల్ రబ్బర్ ప్లాంటేషన్ కంప్లీట్ అయింది? 1,25,272 hectares. టార్గెట్ ఎంత అండి? టార్గెట్ 2 lakh hectares is basically the target మనకి. దెన్ నెక్స్ట్ DRI రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకని? 67th ఫౌండేషన్ డే మనకి రీసెంట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. DRI అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. ఇట్స్ యాంటీ స్మగ్లింగ్ బాడీ అనమాట మనకి ఇది. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 అని చెప్పేసి దాన్ని మనకి దేన్ని డిక్లేర్ చేశారు? బ్రెయిన్ రాట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ దట్ ఆఫ్ ద ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 అండి మనకి. నెక్స్ట్ విమెన్ సెంట్రిక్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మనకి ఎంత అలొకేట్ చేశారంటే అరౌండ్ $18 billion మనకి ఏంటంటే విమెన్ సెంట్రిక్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మనకి అయితే కనుక చేయబడడం జరిగింది. హ్యూమన్ రైట్స్ డే 2024 థీమ్ ఏంటి? 10th December సెలబ్రేట్ చేస్తారు. ఈక్వాలిటీ ఫర్ ఆల్, రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ అండ్ అడ్వాన్సింగ్ ద హ్యూమన్ రైట్స్ అనేటువంటి థీమ్ తోటి మనకి సెలబ్రేట్ చేయబడడం జరిగింది. వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ 2024? ఎంపవరింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ త్రూ ఫినాన్స్ ఇస్ బేసికల్లీ ద ఆన్సర్ మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి లైక్ సాయిల్స్ గురించి మాట్లాడుకుంటే వరల్డ్ సాయిల్స్ డే 2024 థీమ్ ఏంటి? కేరింగ్ ఫర్ సాయిల్స్, మెజర్, మానిటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మేనేజ్ ఇస్ ద ఆన్సర్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే థీమ్ ఏంటి? కనెక్టింగ్ ద పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ ద డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. సో అండ్ ఫైనల్లీ వరల్డ్ ఎయిడ్స్ డే 2024 థీమ్ టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్ అనేటువంటిది థీమ్ అండి. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఐ హోప్ ఇఫ్ యూ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్. If you have learned something, please like the video and share it to your friends as well. Yes, thank you so much and let's meet again in the next session. Until then, happy learning. All the best. Bye bye Andy.